వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. దగ్గరండి మక్కువ మండలం దుగ్గేరు దగ్గర చింతగ్రీన్ ఎనర్జీ సంస్థకు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్కి అనుమతులు ఉన్నాయని, ఆ పవర్ ప్లాంట్కు వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు నుండి తోటపల్లి ప్రాజెక్టు నుండి 24 MCM వాటర్ని పంప్ చేసి ఇస్తామని చెప్పి మొన్న మంత్రివర్గంలో ప్రతిపాదనలు పెట్టడం అనేది జరిగింది. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే ఈవేళ తోటపల్లి కానీ, జంజావతి కానీ, వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు కానీ ప్రాజెక్టుల్లో స్థిరీకరణ చేసిన ఆయకట్టుకి పూర్తి స్థాయిలో నీరు ఈరోజు అందడం లేదు. తోటపల్లిలో 1,80,000 ఎకరాలకి సాగునీరు అందించాల్సి ఉండగా 1,20,000 ఎకరాలకి మాత్రమే సాగునీరు అందుతుంది. పాలకొండ ప్రాంతంలో దాదాపు 40,000 ఎకరాలకి సాగునీరు అందడం లేదు. అలాగే రైట్ మెయిన్ కెనాల్లో దాదాపు 20-30,000 ఎకరాలకి సాగునీరు అందడం లేదు. ఇప్పటికీ మెయిన్ కెనాల్ చివరికి నీరు వెళ్ళడం లేదు. అలాగే పిల్లకాలువలు ఎక్కడా కూడా ఫార్మేషన్ చేయలేదు. అంటే అదే కాదు, ఈవేళ జంజావతి 12,000 ఎకరాలకు నీరు ఇస్తామని డబ్బర్ డ్యామ్ కట్టారు. అదొక 6,000 ఎకరాల కంటే ఎక్కువ నీరు ఇవ్వడం లేదు. అలాగే వెంగళరాయ సాగర్ చూసుకుంటే ఈరోజు మక్కువ స్థానికంగా ఉంది. 24,700 ఎకరాలకి సాగునీరు అందించాల్సి ఉండగా బొబ్బిలి, సీతానగరం, మక్కువ మండలాల్లో కేవలం 15,000-16,000 ఎకరాలకే సాగునీరు అందుతుంది. ఇది గత 10 సంవత్సరాల నుంచి రైతు సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కానీ పోరాటాలు ఇక్కడ చేస్తున్నా ఈ రోజుకి కూడా పూర్తి స్థాయిలో సాగునీరు ఇవ్వడం లేదు. లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్లో గత 10 ఏళ్ల క్రితం ఆక్విడక్ట్ కూలిపోతే 4,000 ఎకరాలకి 8,000 ఎకరాలకి నీరు వెళ్ళాలి. అందులో 4,000 ఎకరాలకి లెఫ్ట్ కెనాల్కి వెళ్ళాలి. ఈ 4,000 ఎకరాల్లో 2,500 ఎకరాలకు పూర్తి నీరు వెళ్ళడం లేదు. 1,000-1,500 ఎకరాలకే నీరు వెళ్తుంది. అలాగే ఆర్బీసీలో 4,000 ఎకరాలకి వెళ్ళాలంటే దాదాపు 2,000 ఎకరాలకి సాగునీరు కోన, గోపాలపురం చివరి గ్రామాలకి వెళ్ళడం లేదు. అటు బొబ్బిలి ప్రాంతంలో చివరి కాలువలకి నీరు వెళ్ళడం లేదు. దీంతోపాటు వెంగళరాయ సాగర్లో అదనంగా మరొక 5,000 ఎకరాలకి బొబ్బిలి ప్రాంతానికి ఇస్తామని చెప్పి గత తెలుగుదేశం ప్రభుత్వం, ఈ టర్మ్ కాకుండా అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రతిపాదనలు పెట్టారు, మంజూరు చేశారు, పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజుకి దానికి అతిగతి లేదు. కాబట్టి మేము సిపిఎం పార్టీగా చెప్తున్నది, ఈ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ వాటికి ఎక్కడా కూడా ప్రతిపాదనలు చేయడం లేదు. ఈవేళ మినీ రిజర్వాయర్లు కట్టొచ్చు. అడారిగడ్డ కానీ, గుమ్మిడిగడ్డ కానీ, వనకాబడిగడ్డ కానీ, పాలకొండ ప్రాంతంలో జంపరకోట గడ్డ కానీ ఇవన్నీ కడితే కొన్ని వేల ఎకరాలకి సాగునీరు అందుతుంది. ఇవి కాకుండా గిరిజన ప్రాంతంలో చెక్ డ్యాములు అనేకమైనవి ఉన్నాయి. చెక్ డ్యాములు కడితే ప్రతి చెక్ డ్యామ్లో 100, 150, 200 ఎకరాలకి సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ దిశగా మన్యం జిల్లాలో అభివృద్ధి చేయడానికి దృష్టి పెట్టడం లేదని మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఇక్కడ గుమ్మిడి సంజారాణి గారు స్థానికంగా మక్కువ మండలంలో ఉన్నారు. దుగ్గేరు ప్రాంతంలో మీరు పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ పెడతామని చెప్పి హఠాత్తుగా ప్రకటన చేశారు. ఇంతవరకు ఎక్కడో పత్రికల్లో కానీ, మీడియాలో కానీ వచ్చినట్టు మా దృష్టికి అయితే రాలేదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియదు. మీరు గిరిజన ఆడబిడ్డ అని చెప్పి ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది. మీరు గిరిజనులు అయ్యుండి, ఆ ప్రాంతానికి చెందిన వారు అయ్యుండి, ఆ గిరిజనులతో సమావేశాలు ఏర్పాటు చేశారా, బహిరంగ సభలు జరిపారా, వాళ్ళ అనుమతి తీసుకున్నారా, ఇవన్నీ కూడా ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి సిపిఎం పార్టీగా మేము చెప్తున్నది ఒకటి, వెంగళరాయ సాగరు, తోటపల్లి ప్రాజెక్టుల నుంచి ఏదైతే నీరు కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రతిపాదనలు వెనక్కి తీసుకోవాలి. రైతులకు ఏదైతే సాగునీరు స్థిరీకరణ ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టుకి పూర్తి స్థాయిలో నీరు అందించిన తర్వాత ఆ నీరు ఏ రకంగా మేము అందిస్తాము అని చెప్పి మీరు స్పష్టంగా రైతులకు తెలియజేసిన తర్వాతే మిగులు జలాలు మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. రెండోది, ఈవేళ గిరిజన ప్రాంతం చాలా పచ్చగా ఉంది, అందంగా ఉంది, మేము ఇక్కడే పుట్టాలనుకుంటున్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చిన సందర్భంలో అటు అల్లూరు జిల్లాలో వచ్చినా లేకపోతే ఇక్కడ సిరివార దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దుగ్గేరు నుంచి సిరివార రోడ్డు
మంజూరు చేశారు, అది శంకుస్థాపన చేశారు. ఒకవేళ మాకు అనుమానం వస్తున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడానికి అప్పటికే మీకు ఏమైనా ఇక్కడ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్ పెట్టడానికి మీకు అటువంటి ఆలోచన ఉందా, లేదా అప్పటికే మీకు తెలుసా? కాబట్టి ఈ సిరివర్ రోడ్డుని వేయించి కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఉపయోగపడే విధంగా గిరిజన ప్రాంతానికి మార్చడానికి ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చారా అని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. వీటన్నిటికీ ఈ ప్రాంతంలో మన్యం జిల్లాలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత గుమ్మడి సంజయరాణి గారికి ఉంది. కాబట్టి ఈ ప్రతిపాదనలన్నీ వెనక్కి తీసుకోవాలి, లేకపోతే గిరిజనులకు అన్యాయం జరిగినా గిరిజనులను కదిలించి ఆందోళన చేస్తాం. అలాగే రైతులకి ఏదైతే సాగునీరు అందడం లేదో ఆ భూములకి సాగునీరు ఇవ్వకపోతే రైతులందరినీ కదిలించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ ఆందోళన చేస్తుంది. ఇప్పటికే అల్లూరు జిల్లాలో నవయోగ కంపెనీకి దాదాపు ఒక 20,000 ఎకరాలు భూమిని అప్పజెప్పి అటు పాచిపేట మండలంలో ఒక 27 గ్రామాలు 5 పంచాయతీలు, అటు అల్లూరు జిల్లాలో 10 పంచాయతీలు దాదాపు ఒక 40 గ్రామాలకు సంబంధించి మొత్తం 60 గ్రామాలు 15 పంచాయతీలకు సంబంధించి 20,000 ఎకరాల భూమిని అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ గిరిజనులందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి సంజయరాణి గారు జీవో నెంబరు 13ని దానికి ప్రకటించారు. ఆ జీవోను రద్దు చేస్తామనకుండా మేము ఆలోచిస్తామని అక్కడ చెప్తున్నారు. అంటే మీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఏమైపోయినా పర్వాలేదని చెప్పి సంజయరాణి గారికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వీటన్నిటికీ స్పష్టంగా మీరు సమాధానాలు చెప్పాలి, గ్రామ సభలు ఏర్పాటు చేయాలి, ప్రజల అనుమతి తీసుకొని అభివృద్ధి చేయాలి తప్ప ఈ రకంగా నియంతృత్వంగా ప్రజల మీద దాడి చేస్తే మాత్రం సిపిఎం పార్టీగా మేము ప్రజలందరినీ కదిలించి ఆందోళన చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎంతో